నిన్నటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నది భారతీయ జనతా పార్టీ. ఏదైతే ముందస్తు ప్రిపరేషన్ చేసుకున్న ఓటమి పాలైంది కాబట్టి ఈ దఫా చాలా ముందుగానే అడుగులు వేసింది. ఏదైతే 4 రాష్ట్రాలకి ఎన్నికలు ఈ ఏడాది జరగబోతున్నాయి, ఆ 4 రాష్ట్రాల్లో కాశ్మీర్ కూడా ఉంది. ఇప్పుడు వాటికి తగినటువంటి ఏర్పాట్లు హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్తో పాటుగా మరొక రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలు అవసరమైనటువంటి దశలో ఈ ఏడాది జరిగేటటువంటి నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు నియమించేసుకుంది. కిషన్ రెడ్డి, భూపేంద్ర, అశ్విని, ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్ దేవ్, ఇట్లాగా శివరాజ్ సింగ్ వీళ్ళందరినీ కూడా ఇన్ఛార్జీలుగా పెట్టింది. 4 రాష్ట్రాలకి 7 ఇన్ఛార్జీలు, జమ్మూ కాశ్మీర్కి మాత్రం ఒక్క కిషన్ రెడ్డి టోటల్గా ఇన్ఛార్జీగా పెట్టుకుని ఓవరాల్గా 7 ఇన్ఛార్జీలతో 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కసరత్తు ప్రారంభించేసింది. ఎప్పటి నుంచి ముందు వీళ్ళు వెళ్ళి అక్కడ పార్టీ పరిస్థితి ఏంటి, గెలుపోవటముల పరిస్థితి ఏంటి, ఎలాంటి సమీకరణాలు అయితే కరెక్టు, ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ ఒక నివేదిక ఇచ్చిన తర్వాత అక్కడ నాయకులతో కూర్చోబెట్టి మాట్లాడడం, ఆ తర్వాత పరిష్కారం ఏంటి, ఇవన్నీ సెటరేట్ చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంది.